హలో ఫ్రెండ్స్, లైవ్ ట్రేడింగ్ వీడియో చూసే ముందు ఈ రోజు బడ్జెట్ డే లైవ్ ట్రేడింగ్ వీడియో చూసే ముందు నెక్స్ట్ బ్యాచ్ నిన్నటి వరకు కూడా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు అయిపోయింది. రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఇన్ ది సెన్స్ అదే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి రిజిస్టర్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లేదంటే నాకు వాట్సాప్ లో పింక్ చేస్తే నేను ఒక లింక్ పంపిస్తాను, దాని ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇక్కడ టైం అనేది వేరేగా ఉంది, నేను వేరే దగ్గర ఉన్నాను కాబట్టి టైం అనేది వేరేగా ఉంది. బ్యాచ్ స్టార్ట్ అయ్యేది ఫిబ్రవరి 3 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫిబ్రవరి 3 మండే 9 AM నుంచి, అంటే 9-10 AM నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ క్లోజ్ అయ్యేది ఫిబ్రవరి 28. ఓకే, ఈ మంత్ అంతా కూడా నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు. అండ్ ముందుగానే చెప్తున్నాను, సో లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ ఎప్పుడైతే లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవుతున్నారు కదా, నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకున్నా అదే తీసుకొని మీకు కూడా ప్రాఫిట్స్ వస్తే మీకు నాకు ఈ మంత్ ఎంత వచ్చింది, లాస్ట్ మంత్ ఎంత వచ్చింది అని చెప్పడానికి అయితే కాదు, జస్ట్ మీరు లైవ్ లో అనాలిసిస్ చూస్తారని అంతే. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ, సిపిఆర్ అనాలిసిస్ అదంతా చూసి నాతో పాటు లైవ్ లో ఉంటారని అంతే. ట్రేడింగ్ చేస్తారని కాదు, మీ ప్రాఫిట్ అండ్ లాస్ తో నాకైతే ఎటువంటి సంబంధం లేదు. ముందుగానే డిస్క్లైమర్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ లో పింక్ చేయండి, లేదంటే ఇక్కడ కింద యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రోజు బడ్జెట్ డే లైవ్ ట్రేడింగ్ వీడియో అనేది చూద్దాము. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఈ రోజు సాటర్డే అయినా సరే మార్కెట్ ఉంది, ఎందుకంటే ఈ రోజు బడ్జెట్ డే కాబట్టి మార్కెట్స్ అయితే ఓపెన్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో బడ్జెట్, బట్ నాట్ ఓన్లీ ఆన్ బడ్జెట్ డే, ఈవెంట్ డేస్ లైక్ ఆర్బీఐ పాలసీ అనౌన్స్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే యుఎస్ ఫెడ్ మీటింగ్ కానివ్వండి, ఇలాంటి బడ్జెట్ డేస్ కానివ్వండి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈవెంట్ డేస్ లో మార్కెట్ అనేది టెక్నికల్స్ ఫాలో అవ్వవు. మీరు ఏం ప్రైస్ యాక్షన్ యూస్ చేసినా, ఏం ఇండికేటర్స్ యూస్ చేసినా సరే మార్కెట్ న్యూస్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఫాలో అవుతుంది. ఫర్ సపోజ్ ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ఎస్టీటీ ఛార్జెస్ ఎక్కువ పెంచుద్దామని అన్నారు అనుకోండి, మార్కెట్ అనేది డిసప్పాయింట్ గా ఉండి మార్కెట్ ఫాలో అవ్వచ్చు. ఓకే, లేదు ఎస్టీటీ ఛార్జెస్ తగ్గిస్తున్నాము, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గిస్తున్నాము, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గిస్తున్నామా అన్నారు అనుకోండి, అప్పుడు మార్కెట్ అనేది న్యూస్ బాగుంటది కాబట్టి మార్కెట్ అనేది పైకి మోవచ్చు. డిస్పైట్ ఆఫ్ వైడ్ సిపిఆర్ కానివ్వండి, లేదంటే మార్కెట్ టెక్నికల్స్ రేంజ్ బౌండ్ చూపించనివ్వండి. సో ఏది జరిగినా సరే మార్కెట్ న్యూస్ ఎలాగా వస్తుందో, న్యూస్ పాజిటివ్ గా వస్తే మార్కెట్ పైకి మూవ్ అవుతుంది, నెగిటివ్ గా వస్తే మార్కెట్ కిందకి మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం నాకు ఏమనిపిస్తుంది అంటే, జనరల్ గా మార్కెట్ సో ముందు రోజు ఇన్సైడ్ న్యూస్ అనేది వస్తుంటది. పాస్ట్ 2-3 డేస్ చూసుకుంటే మనకి, నాట్ ఓన్లీ ఫ్రమ్ పాస్ట్ 2-3 డేస్, మార్కెట్ ఎక్కడి నుంచి రికవర్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా డౌన్ ట్రెండ్. మార్కెట్ అనేది ఇక్కడ వరకు కూడా డౌన్ ట్రెండ్. ఫ్రమ్ థర్స్డే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వస్తున్నట్టు మూమెంటం ఇచ్చింది. మళ్ళీ ఫ్రమ్ మండే 27th జనవరి మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. సో ఇన్సైడ్ న్యూస్ ఏంటంటే, మార్కెట్ ఈరోజు లైక్ ఇండియా ఎకనామీ దృష్టిలో పెట్టుకొని అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ని దృష్టిలో పెట్టుకొని లైక్ సమ్ పాజిటివ్ న్యూస్ అనేది రావచ్చు బడ్జెట్ నుంచి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, నాట్ ట్రూ. ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు బడ్జెట్ ఏమన్నా ప్రిపేర్ చేసినప్పుడు క్వారంటైన్ లో ఉంచుతారు. ఎవరైతే బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నారో మిగతా టీం ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఫోన్స్ అవి తీసేసుకొని క్వారంటైన్ లో ఉంచుకుంటారు, న్యూస్ అనేది బయటికి రానివ్వరు. కానీ మన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, మార్కెట్ బడ్జెట్ అనేది కొంచెం గుడ్ గానే జరగవచ్చు, పాజిటివ్ గానే ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. సో అందుకే మార్కెట్స్ అనేవి రికవర్ అవుతున్నాయి అండ్ అకార్డింగ్ టు టెక్నికల్స్ అనేవి వర్క్ అయ్యాయి. బట్ ఈ రోజు అయితే టెక్నికల్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ మనం బోత్ సైడ్స్ ఉందాం, బయాస్ అనేది బోత్ సైడ్స్ ఉందాము, లాంగ్ సైడ్ ఉందాము, షార్ట్ సైడ్ ఉందాము. నా థింగ్ ఏంటంటే, లైక్ ఎవరైతే ఈ రోజు ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, రీటైల్ ట్రేడర్స్ కానివ్వండి, బిగినర్ ట్రేడర్స్ కానివ్వండి, నోయిస్ ట్రేడర్స్ కానివ్వండి, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈరోజు హాలిడే తీసుకోవడం బెస్ట్. ఓకే, లీవ్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మార్కెట్ వాలిటైల్ గా ఉంటుంది అండ్ నార్మల్ మార్కెట్స్ నే సరిగ్గా హ్యాండిల్ చేయలేరు ఎక్కువ మంది. రివర్స్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ లాంటివి చేసి స్టాప్ లాసెస్ పెట్టుకోకుండా అలాంటివి చేస్తూ ఉండి నార్మల్ మార్కెట్స్ ని హ్యాండిల్ చేయలేదు. ఈ రోజు మార్కెట్ ఇంకా కొంచెం వాలిటైల్ గా ఉంటుంది. ఓకే, సడన్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైం వరకు కూడా మార్కెట్ సైడ్ వేస్ గా అలా అక్కడక్కడ మూవ్ అవుతుంది. సడన్ గా ఈవెంట్ స్టార్ట్ అయ్యి ఒక గుడ్ న్యూస్ చెప్పగానే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సెకండ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనుకోండి, మళ్ళీ అగ్రెసివ్ గా మార్కెట్ అనేది కిందకి మూవ్ అవడం లాంటిది జరుగుతుంటది. మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ నెక్స్ట్ న్యూస్ అనేది మళ్ళీ గుడ్ గా ఉందని మళ్ళీ పైకి వెళ్ళాలి. సో జిగ్జాగ్ గా ఉంటుంది, వాలిటైల్ గా ఉంటుంది, జిగ్జాగ్ గా కూడా ఉంటది మార్కెట్. సో లాస్ట్ బడ్జెట్ అయిపోయే టైంకి ఏమవుతుందో మార్కెట్ ఫైనల్ గా మనకి ఇండియాకి గుడ్డా బ్యాడ్ అన్నది చూసి మార్కెట్ అనేది అలా ఆ డైరెక్షన్ లో వెళ్తుంటది. ఓకే, సో ఫస్ట్ హాఫ్ అనేది
ఆప్షన్ సెల్లింగ్ కి బెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ అయిందో వాలిటైల్ గా ఉంటుంది కదా, అప్పుడు ఆప్షన్ బయర్స్ కి బెస్ట్ ఉంటుంది. ఓకే, నేను చెప్తుంది ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కోసం. నార్మల్ ట్రేడర్స్ మేబీ రెస్ట్ తీసుకోవడమే బెస్ట్. అందుకే ఈ రోజు లైవ్ ట్రేడింగ్ నడుతూనే ఆపేసాము సెక్షన్ అనేది. నెక్స్ట్ బ్యాచ్ అనేది February 3rd విచ్ ఇస్ ఆన్ మండే, ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి నుంచి మనము లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు నాతో పాటు. ఈ రోజు అయితే మాత్రం ఎటువంటి లైవ్ ట్రేడింగ్ అయితే లేదు, ఓన్లీ జస్ట్ నార్మల్ గా యూట్యూబ్ లో వీడియో పెట్టడానికి మాత్రమే నేను చేస్తున్నాను. సో నేనైతే ఒక్కనే ఉన్నాను. అండ్ అందరూ కూడా కొంచెం బిగినర్స్ కాబట్టి ట్రేడ్ అయితే అవాయిడ్ చేసామన్నాను ఈ రోజు. అందుకే సో ఈరోజు సిపిఆర్ అనేది వైడ్ గా ఉంది. టెక్నికల్స్ పరంగా చూసుకుంటే సిపిఆర్ వైడ్ గా ఉంది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మనకి ట్రెండ్ అనేది బుల్లిష్ గానే ఉంది. ఓకే, సో నిఫ్టీ కూడా చూసుకుంటే మనకి నిన్న 20 EMA అండ్ ఈ సప్లై జోన్ మార్క్ చేసుకున్నాం. ఓకే, ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది, మార్కెట్ పైకి వెళ్ళింది. 20 EMA కూడా బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. సో ట్రెండ్ అనేది బుల్లిష్ గానే ఉంది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మొన్నటి లో ఉంది కదా, అక్కడ నుంచి బౌన్స్ అయింది. సో నిన్న ఈ లెవెల్ అనేది మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో ఈ రోజు కూడా ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. స్టిల్ దిస్ విల్ బి ద ఇంపార్టెంట్ లెవెల్. ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, హై అంత ఇంపార్టెంట్ కాదంటే అక్కడ నుంచి రివర్స్ అవ్వదని కాదు, బట్ స్టిల్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ కూడా వచ్చాయి. ఓకే, బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ వచ్చాయి. మార్కెట్ ఇక్కడ వరకు కిందకు వచ్చింది, కానీ ఇక్కడ ఏమైంది, ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఎక్కడి నుంచి అయితే మార్కెట్ కిందకు వచ్చిందో మళ్ళీ అక్కడ అంతే పవర్ తో పైకి వెళ్ళిపోయింది. సో అంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ ప్రైస్ రాగానే ఇక్కడ సెల్లింగ్ చేద్దామని రెడీగా ఉన్నారు. బయర్స్ కి ఇష్టం లేదు మార్కెట్, సెల్లర్స్ కిందకి తీసుకొద్దాం అంటున్నారు మార్కెట్, కానీ ఇష్టం లేదు. ఎక్కడి నుంచే మార్కెట్ ని పుష్ చేశారు. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ స్వింగ్ లెవెల్. అండ్ దానికన్నా ముందు మనం ఎక్కువ టెక్నికల్స్ ఏం వాడతాము, సిపిఆర్ వాడతాము, క్యామ్రిల్లాస్ వాడతాం. సో ఇక్కడ S3 క్యామ్రిల్లా ఉండొచ్చు ఈ జోన్ దగ్గర. సిపిఆర్ లోపల S3 క్యామ్రిల్లా అనేది ఓపెన్ అవ్వచ్చు. సో S3 క్యామ్రిల్లా దగ్గర నుంచి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. ఓకే, సో ఎంటైర్ మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈరోజు బడ్జెట్ అంతా గుడ్ గానే ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ సో ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ రోజు గుడ్ గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు కదా, ఏమన్నా చార్జెస్ పెంచారు అనుకోండి. ఓకే, ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఏమన్నా STT చార్జెస్ కానీ ఏమన్నా పెంచారు అనుకోండి, మార్కెట్ ఫాలో అవుతుంది. పెంచకపోయినా కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకు అంటున్నానంటే, ఎందుకంటే అందరూ కూడా మా బడ్జెట్ అనేది మనకి మంచి జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు కదా, ఏం జరగకపోయినా మార్కెట్ ఫాలో అవుతుంది. ఓకే, సో ఎక్కువ ప్రాబిలిటీ మార్కెట్ కిందకి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగని చెప్పి ఏమో పైకి వెళ్ళకపోవచ్చు అని కాదు, ఉంటది. కానీ కొంచెం మంది అయితే ప్యానిక్ గా ఉంటారు. ఈరోజు ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ బయింగ్ జరగవచ్చు. అందుకే బిగినర్స్ అనే వాళ్ళు ట్రేడ్ ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రేడ్స్ ఏమి తీసుకోకుండా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, నిఫ్టీ సిపిఆర్ కొంచెం నేరో. సో టెక్నికల్స్ కొంచెం డిఫరెంట్ గా చూపిస్తున్నాయి. సిపిఆర్ యాక్చువల్గా అక్కర్లేదు. సిపిఆర్ మనం ఇందాక చూసుకున్నప్పుడు ఈ లెవెల్ దగ్గర ఉంది కదా, సో సిపిఆర్ అనేది యాక్చువల్గా కరెక్ట్ ప్లేస్ లో అయితే లేదు. సిపిఆర్ ఇక్కడ ఉన్నట్టు చూపిస్తుంది, కానీ సిపిఆర్ అక్కడ ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ R3 దగ్గర కానీ S3 దగ్గర కానీ ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్ బట్టే చూద్దాము. అంటే ఇది ట్రేడింగ్ వ్యూ నుంచి డిఫాల్ట్ తెలియదు, లేదంటే ఆర్ఎల్స్ దానిలో కూడా చూద్దాం. ఆగండి, వేరే ప్లాట్ఫామ్ లో కూడా చూద్దాము. ఓకే, ట్రేడింగ్ వ్యూలో ఫాల్టే, ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో సిపిఆర్ ఎక్కడ ఉన్నట్టు చూపిస్తుంది, అది కరెక్ట్ కాదు. సో దాని ప్లాట్ఫామ్ లో చూడండి, సిపిఆర్ అనేది S3 క్యామ్రిల్లా దగ్గర ఉంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ నిఫ్టీలో. సో రెండు చార్ట్స్ పక్కన పెట్టుకుందాం లేదంటే. సో ట్రేడింగ్ వ్యూ ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి ట్రేడింగ్ వ్యూ సైడ్ నుంచి ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది. సో నిఫ్టీ లెఫ్ట్ సైడ్ చూస్తుంది నిఫ్టీ చార్ట్, రైట్ సైడ్ చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో దిస్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ చార్ట్. రైట్ సైడ్ ఏమో బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర S3 క్యామ్రిల్లా ఉంది, నిఫ్టీ సిపిఆర్ దగ్గర S3 క్యామ్రిల్లా ఉంది. సో బయాస్ ఏమనుకున్నాం మనం, లాంగ్ సైడ్ అనుకున్నాం కాబట్టి ఈ దగ్గర ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇక్కడ నుంచి ఏమన్నా బులిష్నెస్ వస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో కాసేపు అయితే వెయిట్ చేద్దాము. సో S3 క్యామ్రిల్లా నుంచి సపోర్ట్ తీసుకుంటే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. కాకపోతే రెండు కూడా టాప్ సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నాయి. ఈవెన్ దీస్ ఆర్ ఆల్సో ద సపోర్ట్ ఏరియాస్. సో ఇక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్. నిఫ్టీ ఇక్కడ నుంచి గ్రీన్ క్లోజ్ అయితే క్యాండిల్ లా, ఇంకా క్యాండిల్ క్లోజ్ అవడానికి 2 minutes ఉంది. క్లోజ్ అయితే అప్పుడు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ కాదు, ఎందుకంటే విక్ పైన ఉంది. నిఫ్టీ అయితే విక్ కింద ఉంది కాబట్టి సపోర్ట్ అనేది తీసుకుంటుంది ఇక్కడ. సో 23,500 పుట్ ఆప్షన్. ఓకే, 450 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాను. నిఫ్టీ 207 దగ్గర రన్ అవుతుంది. సో అది గ్రీన్ క్లోజ్ అయితే అప్పుడు చూద్దాం. కలర్ గ్రీన్ కాదు, కాకపోతే పిన్ బార్ ఫామ్ అయింది. వేరే బ్యాంక్ నిఫ్టీలో అయితే
రివర్సల్ విక్ అనేది ఫామ్ అయింది. ఈ లో బ్రేక్ కూడా అయితే కిందకి S3 వరకు రావచ్చు. వేరే నిఫ్టీ అయితే కొంచెం పిన్ బార్ అయితే ఫామ్ అయింది. 20 ఇది 5 దగ్గర అనుకున్నాం కదా, ఓన్లీ ఒక లాటే సెల్ చేస్తాను ఈ రోజు బడ్జెట్ కదా. 75 205 దగ్గర సెల్ చేశాను. ఓకే, సో రిస్క్ ఇందులో ఇక్కడ లో ఎంత వరకు వెళ్ళిందో చూద్దాము. సారీ, హై 212 వరకు వెళ్ళింది. 212 అంటే మరీ ఎక్కువైపోతుంది, ఐ మీన్ మరీ తక్కువ అవుతుంది కాబట్టి ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటాను అంతే. ఓకే, స్టాప్ లాస్ 212 నుంచి ఒక 10 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను, లేదంటే 215 అండ్ 220 వద్ద స్టాప్ లాస్. ట్రేడ్ నా సైడ్ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఓన్లీ ఒక లాటే తీసుకున్నాను. ప్రెసెంట్ ఇది 205 దగ్గర రన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఏంటో ఈ కలర్ గ్రీన్ అయినా సరే ఇక్కడ నుంచి కొంచెం పిన్ బార్ సపోర్ట్ టైప్ వస్తుంది, అండ్ ఇది కూడా కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ కింద. సో పొజిషన్ అనేది యాడ్ చేశాను, ఇంకొక లాట్ అనేది తీసుకున్నాను. టోటల్ 150 క్వాంటిటీస్ 203. స్టాప్ లాస్ సేమే, ఇంకా 215 పెట్టుకున్నాను, కాకపోతే ఇప్పుడు 225 పెట్టుకున్నాను. ఓకే, సో 225 యావరేజ్ అయితే 203 అయింది. 203 నుంచి 225 అంటే 22 పాయింట్స్ రిస్క్ చేస్తున్నాను. 22 into 150, సో 3300 అనేది రిస్క్ చేస్తున్నాను. 3500 కి దగ్గరగా రిస్క్ చేస్తున్నాను. ఓకే, సో మినిమం 1:2 అయితే 7000 ప్రాఫిట్ రావాలి, అప్పుడే క్లోజ్ చేయాలి నేను. సో చూద్దాం 7000 ప్రాఫిట్ వస్తుందా లేదంటే 3000 లాస్ వస్తుందా అన్నది. సో నిఫ్టీ నుంచి గ్రీన్ కలరే ఫామ్ అవుతుంది 20 MA సపోర్ట్ దగ్గర నుంచి అండ్ CPR దగ్గర నుంచి. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 1000 రూపీస్ వరకు వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్రీన్ కలర్ క్లోజ్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉండొచ్చు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి సపోర్ట్ చేసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ ఒక లాట్ యాడ్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 30 క్వాంటిటీస్ తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే 2500 ప్రాఫిట్ రన్ అవుతుంది. 880 దగ్గర తీసుకున్నాను. సో రిస్క్ ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటాను. ఓకే, సో ఓవరాల్ ప్రాఫిట్ అయితే 3000 రన్ అవుతుంది. 880 లేదంటే లో ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ లో 844 వరకు వచ్చింది. సారీ, లో కాదు, ఇప్పుడు సెల్ చేసాం కదా, హై చూసుకోవాలి. హై 950 వరకు ఉంది, 100 పాయింట్స్ ఉంది, బట్ 100 పాయింట్స్ ఏం రిస్క్ చేయను నేను. ఒక 75 పాయింట్స్ పెట్టుకుంటాను, లేదంటే అప్పుడు 2500 రిస్క్ వస్తుంది. ఓకే, ఓకే, ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 5000 రన్ అవుతుంది. 5500 రన్ అవుతుంది. 884 ప్లస్ కొంచెం అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది మార్కెట్. 6000 ప్రాఫిట్ వచ్చింది, 7000 ప్రాఫిట్ వచ్చింది, 7500 ప్రాఫిట్ వచ్చింది. బట్ స్టిల్ అయితే ఇంకా ఎగ్జిట్ అవ్వట్లేదు. 8000 ప్రాఫిట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 825 కదా, ఈ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేస్తున్నాను. 830 పెట్టేసుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోయాను. నిఫ్టీ ఇంకా 5000 ప్రాఫిట్ వచ్చింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 1500 ప్రాఫిట్ వచ్చింది, ఎందుకంటే రిస్క్ నాకు పెద్దది అనిపిస్తుంది. సో చూద్దాము, ప్రాఫిట్ అనేది 6000 రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అగ్రెసివ్ గా పైకి వెళ్తుంది. 170 30 పాయింట్స్ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ కాదు, నిఫ్టీ పైకి వెళ్తుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము. ఆల్మోస్ట్ రిస్క్ ఇక్కడే 30 పాయింట్స్ 1:2 అయితే అయిపోయింది. సో ఇప్పుడు రిస్క్ ఒక 2500 అలా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ 8500 వరకు వచ్చింది ప్రాఫిట్, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఓకే, హై ఇది మనం 203 దగ్గర తీసుకున్నాము. ఇది 187 రన్ అవుతుంది. హై చూసుకుంటే 212.65 దగ్గర వరకు వెళ్ళింది కదా. సో స్టాప్ లో టార్గెట్ ఆల్రెడీ 1:2 అయిపోయింది కాబట్టి స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటాను. ఇప్పుడు 215 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 215 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. అంత లాస్ రాదు, మా అయితే 500 రూపీస్ ఎంత వస్తుంది అనుకుంటా. 500 కన్నా తక్కువ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 1500 అనేది ఇక్కడ కవర్ అయిపోయింది కదా మనకి బ్యాంక్ నిఫ్టీలో, అందుకు. సో చూద్దాం ఏమైతుంది. ఇది 2600 రన్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ నా సైడ్ అవుతుంది కాబట్టి ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను. సో రిస్క్ ఇప్పుడు తగ్గించుకున్నాను. ఓకే, 2500 రిస్క్ ఉంది అంతే. ప్రాఫిట్ వస్తే 7000 కానీ 7500 దగ్గర కానీ వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను. సో ప్రెసెంట్ ఇది ఓవరాల్ అయితే 5000 రన్ అవుతుంది, అంటే ఇందులో 1500, ఇందులో 3000 అలా రన్ అవుతుంది. లేదంటే ఈ టార్గెట్ ఈ లెవెల్ పెట్టుకుంటాను. ఓకే, డే హై ఈ లెవెల్ టచ్ అవగానే క్లోజ్ చేద్దాము.
డే హై దగ్గర నుంచి రివర్సల్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాం. నిఫ్టీ ప్రెసెంట్ ఇది 4000 రన్ అవుతుంది. టార్గెట్ డే హై పెట్టుకుంటున్నాను. డే హై హిట్ అయితే క్లోజ్ చేస్తాను. డే హై వరకు ఆల్మోస్ట్ వచ్చింది. ఇది 7000 ప్రాఫిట్ మళ్ళీ రన్ అవుతుంది. 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 160 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, 175 రన్ అవుతుంది కదా, 160 వస్తే క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ ఫస్ట్ అనుకున్న రిస్క్ ప్రకారం అయితే 7000 కానీ 7500 కానీ వస్తే క్లోజ్ చేద్దాం అంటున్నాము. బట్ ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవడానికి టైం ఉంది కదా, బడ్జెట్ అనౌన్స్ చేయడానికి. సో పర్వాలేదు, వెయిట్ చేయొచ్చేమో అని అనుకుంటున్నాను. లేదు ఈ లోపే ఇక్కడ హిట్ అయిపోతే అప్పుడు క్లోజ్ చేస్తాను. ఓకే, సో చూద్దాము. స్టాప్ లాస్ రిస్క్ అనేది తగ్గించేసుకున్నాను. ఓన్లీ 2500 రిస్క్ ఇప్పుడు. సో లూజ్ అయితే 2500 లూజ్ అవుతాము. విన్ అయితే మాత్రం 7500 కానీ 10000 కానీ విన్ అవుతాము. ఆల్మోస్ట్ ఈ R3 క్యామ్రీల వరకు కూడా వచ్చింది. సో ఎగ్జిట్ అయితే అయిపోతాను. 160 వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే లైక్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు 10 పాయింట్స్ ఏం రావు, జస్ట్ ఒక 2-3 పాయింట్స్ వస్తాయి అంతే. బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. బట్ ఎనీహౌ ఎర్లియర్ రిస్క్ అయితే మనం 3000 పెట్టుకున్నాం కదా, 3000 అనేది డబుల్ లైక్ 6000 అనేది వచ్చింది, మోర్ దెన్ 6000. సో క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫైన్, 7500 ఈజ్ టుడేస్ ప్రాఫిట్. సో టైం అయితే 9:53 అయింది అంతే, 10 o'clock. బడ్జెట్ 10:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు అనుకుంటా. సో ఎప్పుడు తీసుకున్నాము ఎంట్రీ? 9:25 తీసుకున్నాము, 9:53కి క్లోజ్ చేసాము. 75 క్వాంటిటీస్ 204. ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము? ఫస్ట్ o'clock తీసుకున్నాము. ఎందుకు? ఈ రోజు కొంచెం వాలటైల్ గా ఉంటుంది మార్కెట్ అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ S3 కెమెరాల దగ్గర తీసుకుందాం అంటున్నాం. కాకపోతే రెండు కూడా టాప్ సిపిఆర్ సపోర్ట్ అనేది ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ ఆఫ్ ద క్యాండిల్ గ్రీన్ అండ్ ఇక్కడ కూడా పిన్ బార్ అనేది 20 MA దగ్గర ఉంది. సో సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది కదా అని చెప్పి ఎంట్రీ అనేది తీసుకున్నాము. టేక్ ప్రాఫిట్ ఎట్ డే హై తీసుకోవచ్చు. సో ఇందాక 8500 కూడా ప్రాఫిట్ వచ్చింది, బట్ 10,000 వరకు వెళ్తుంది అనుకుని వెయిట్ చేశాను కానీ అవ్వలేదు. సో 7500 తో క్లోజ్ అయితే చేస్తున్నాము. సో ఇంకా దీని తర్వాత మార్కెట్ చెప్పినా కదా, అకార్డింగ్ టు న్యూస్ అనేది మూవ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు ఈవెంట్ డేస్ అప్పుడు ఇలా ట్రేడ్ చేసినప్పుడు కూడా తక్కువ క్వాంటిటీస్ తో ట్రేడ్ చేయండి అండ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే క్లోజ్ చేసేసుకోండి మార్కెట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 10 o'clock ఎలా క్లోజ్ చేస్తానో అలాగా క్లోజ్ అనేది చేసుకోండి. ఓకే, సో డన్ ఫర్ ది డే. మంత్ స్టార్టెడ్ గ్రీన్, 7500 ఈస్ February 1st ప్రాఫిట్. ఓకే, సో చూద్దాం బడ్జెట్ ఏమవుతుందో ఈరోజు. అండ్ నెక్స్ట్ బ్యాచ్ లైట్ ట్రేడింగ్ నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2500 అనేది ఫీజు ఉంటుంది. సో నాకు వాట్సాప్ లో పింక్ చేయండి, 7815884301. దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్. లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే ఓకే గైస్, బై, సీ యూ ఇన్ ద లైవ్ ట్రేడింగ్ సెషన్ ఫ్రమ్ మండే.